కావేరీ హాస్పిటల్స్ ఖలీల్వాడి నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు నిపుణులైన డాక్టర్లతో పార్టీ నాయకత్వం పూర్తిగా జిల్లా మీద అవగాహన లేక కాదు పట్టుకోల్పోవడం జరిగింది. ఇంకా విచిత్రం దొంగ అన్నట్టు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నేను చెప్తున్నా సింగిల్ పట్టణంలో దగ్గర వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నేషనల్ హైవే మీద ఏవైతే సుద్దపల్లి దగ్గర యాక్సిడెంట్ అయ్యి వందల మంది చనిపోతుంటే మామిడిపల్లి దగ్గర కానీ అలాగే గన్నారం దగ్గర కానీ మిగతా దగ్గర సర్వీస్ రోడ్లు కానీ మిగతాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రోడ్డు కూడా మేము ఎన్నోసార్లు చెప్పాము. ఒకటి ఈ బాసర్ నుంచి భద్రకాళి వరకు వయా నవిపేట జాన్కంపేట నుంచి మళ్ళీ ఇటు మల్లారం డెంటల్ కాలేజ్ వరకు బైపాస్ తీసుకొని ఆ డెంటల్ కాలేజ్ నుంచి డిచ్పల్లి అంటే మోపాల్ గన్పూర్ మీదకించి కులాస్పూర్ మీదకించి ఇందల్వాయి మండలం నుంచి దర్పల్లి సిరికొండ చిమన్పల్లి మీద నుంచి మన సిరిసిల్ల మీదకి ఉస్నాబాద్ మీదకించి భద్రకాళి వరకు బాసర్ సరస్వతర్మ దగ్గర నుంచి భద్రకాళి దాకా ఒక టూరిజం రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు మంజూరు చేస్తారు. దీన్ని పంపియండి, హైవేస్ వాళ్ళకి పంపియండి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందరికి కూడా విన్నవించుకున్నాం. ఈ రోడ్ వస్తే ఏమవుతుందంటే నిజామాబాద్ సిటీ చుట్టూ కూడా ఒక దిక్కే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ ఉంది, రెండో దిక్కు కూడా కలిస్తే ఈ జిల్లా అభివృద్ధి సాధిస్తుందని చెప్పి తాపత్రయంతో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే సిద్ధంగా ఉంది అని చెప్తాం. కానీ విచిత్రం ఏంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అక్కడున్న ఆయన ఇది రెండే నియోజకవర్గాలకి ప్రాజెక్ట్ ఇస్తారు. ఒకటి బోధన్ కాంగ్రెస్ శాసనసభ్యుడు, రెండవది రూరల్ కాంగ్రెస్ శాసనసభ్యుడు. ఇద్దరు శాసనసభ్యులు ఉండి కూడా ఆ రోడ్డు యొక్క ప్రతిపాదన లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఉదాహరణకు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఆర్మూర్ నిజామాబాద్ బోధన్ మీదకి రైల్వే ట్రాక్ తీసుకురావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. కానీ వీళ్ళు చూసుకుంటే ఒక్కటి చెప్పుకునే ఇది మేము సాధించాము ఈ 2 సంవత్సరాలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి నేను మరొకసారి ఇందూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలతోని అవినీతితోని బంధుప్రీతితోని కేసీఆర్ వద్దు టీఆర్ఎస్ వద్దు అని చెప్పి మనం ఆ రోజు మీరు పెంక మీదకి ఎదిపోయి మళ్ళీ ఇలా పొయ్యిల పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తుంది ప్రజల పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన ఇందూరు ప్రజలకు చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విచిత్రం ఏంటంటే యునానిమస్ అంటే ఏకగ్రీవంగా ఎన్నికైంది అని చెప్తే అతను ఆ గ్రామంలో ఉన్న అన్ని పార్టీల యొక్క ప్రతినిధిగా ఎన్నికవుతారు. ఎంతోమంది ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లో సింబల్ ఉండదు, అంటే పార్టీ బీఫామ్లు ఉండవు. అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతోమంది భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి సానుభూతి పనులు ఎన్నికైన గ్రామాల్లో తీసుకుపోయి 20 లక్షలు 30 లక్షలు ఇస్తామని చెప్పి కండవాలు కప్పుకునేందుకు మాత్రం సరిపోతుంది. వీటి 2 ఏళ్ల పరిపాలన అవినీతి. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. కానీ నిన్న మీరు చూశారు, మొన్న మన గతంలో చూశాం రూరల్ ఎమ్మెల్యే మీద ఇటుక పట్టిన ఆరోపణలు, ఉచికెమొరము, కంకర, ఇలా ఆర్మూర్ ఇన్ఛార్జ్ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు. అలాగే బాన్స్వాడ దగ్గర బోధన్లో అరాచక పరిపాలన నడిపిస్తున్నారు ఇవాళ. కాబట్టి ఈ వైఫల్యాల్ని ఎండగడుతూ రేపు జరగబోయే ఏదైతే బహిరంగ సభ ఇది మహాధర్ణ సభ ఉందో దాన్ని ఇందూరు ప్రజలు కూడా విజయవంతం చేయాలని చెప్పి రేపు ఉదయం 9 గంటలకు ధర్నా చౌక్ ట్యాంక్బాడ్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ఉండే ధర్నా చౌక్లో రేపు ఆ ధర్నా మహాధర్నా ఉంటుంది. కాబట్టి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఇంట ప్రతి గడప దగ్గరికి వెళ్ళి మహాసంపర్క యోజన కింద భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ 2 సంవత్సరాల్లో నేను ఇవాళ అడుగుతున్నాను, కాంగ్రెస్ మద్దతుదారులుగా ఒక్కరు కూడా ప్రకటించుకుంటలేరు మేము కాంగ్రెస్ నుంచి నిలబడ్డామని చెప్పి. ఏమనంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మేము ఏదైనా డబ్బులు తెస్తాం లేకపోతే ఇంకేదో శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు తప్ప మేము ఈ 2 సంవత్సరాల్లో ఇది చేశాము అని చెప్పే పరిస్థితి లేదు. అదే భారతీయ జనతా పార్టీ మద్దతు నిలబడ్డ దగ్గర స్పష్టంగా కూడా చెప్తున్నారు, బియ్యం ఇస్తుంది మేము, సిలిండర్ ఇస్తుంది మేము కేంద్ర ప్రభుత్వం, అలాగే ఇంట్లో తెల్ల బల్బు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఇంట్లో బాత్రూమ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకున్నారు. ఆ ఇందిరమ్మ ఇల్లు 1,75,000 రూపాయలు కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులే వస్తున్నాయి. అలాగే ఇంటి ముందర మోరి సిమెంట్ రోడ్డు ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంటి ముందర రోడ్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంటి ముందర ఉండే నల్ల ఏదైతే మనము పంచాయతీ గ్రామ పంచాయతీ నల్ల అంటామో ఆ నల్లా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
ఇంటి ముందర వీధి దీపాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నాయి. గ్రామాల్లో ఉండే ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తుంది. గ్రామ పంచాయతీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తుంది. గ్రామ పంచాయతీ వ్యవస్థ చివరికి శ్మశాన వాటిక కూడా కేంద్ర ప్రభుత్వంతో వస్తున్నాయి. ఈ రోజు గ్రామాలలో ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు లేకుండా ఈరోజు నడుస్తుంది అంటే అది స్పష్టంగా కూడా అర్థమవుతుంది. చివరికి సెక్రటరీ జీతం, ప్లంబర్ జీతం, లేదు సఫాయిల జీతాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, లైట్ల బిల్లులు కూడా, కరెంటు బిల్లులు కూడా, ఏదైతే నల్లా నింపే ప్లంబర్ జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వస్తున్నాయి. కాబట్టి అటు గ్రామాల్లో కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 11వ తారీఖు నాడు మొదటి ఫేజ్ ఉంది, 14వ తారీఖు నాడు రెండో ఫేజ్ ఉంది, 17వ తారీఖు నాడు మూడో ఫేజ్ ఉంది. ఈ 3 దఫాలు ఉన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డ మద్దతు తెలిపిన ఎవరైతే భారతీయ జనతా పార్టీ స్థానికంగా మద్దతు తెలిపిన నాయకులు ఉన్నారో వాళ్ళని సర్పంచులకు గెలిపించి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచే విధంగా, ఇప్పటికైనా ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారం చెలాయిస్తున్న ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ల యొక్క కళ్ళు తెరిపించే విధంగా తీర్పు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది.